అర్హులైన ట్రైకారు అభ్యర్థులకు లోన్లు వెంటనే వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. జై సేవాలాల్, జై సేవాలాల్. అర్హులైన గిరిజనులందరికీ సబ్సిడీ లోన్లు వెంటనే, ట్రైకార్ సబ్సిడీ లోన్లను వెంటనే, ట్రైకార్ సబ్సిడీ లోన్లను వెంటనే ఇవ్వాలి. అర్హులైన గిరిజనులకు ట్రైకార్ సబ్సిడీ లోన్లను వెంటనే. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్. అర్హులైన గిరిజనులకు ట్రైకార్ సబ్సిడీ లోన్లను వెంటనే, ట్రైకార్ సబ్సిడీ లోన్లను వెంటనే ఇవ్వాలి. మండలంలో అర్హులైన గిరిజన అభ్యర్థులకు ట్రైకార్ సబ్సిడీ లోన్లు వెంటనే. జై సేవాలాల్, జై సేవాలాల్. ట్రైకార్ సబ్సిడీ లోన్లను వెంటనే, ట్రైకార్ సబ్సిడీ లోన్లను వెంటనే ఇవ్వాలి. మండలంలో అర్హులైనటువంటి గిరిజన అభ్యర్థులకు ట్రైకార్ సబ్సిడీ లోన్లను వెంటనే. జై సేవాలాల్, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. జై సేవాలాల్. అన్న అన్న కొంచెం మీరు అట్లా కాదు. 2019 నుంచి 23 వరకు సబ్సిడీ వచ్చినట్టుగా ప్రభుత్వం మరి తమరు గిరిజన సమాఖ్య సేవలాల్ సేన ఇవ్వాలి. అర్హులైనటువంటి అభ్యర్థులందరికీ ట్రైకార్ సబ్సిడీ లోన్లను వెంటనే, అర్హులైన అభ్యర్థులకు ట్రైకార్ సబ్సిడీ లోన్లను వెంటనే. జై సేవాలాల్, జై సేవాలాల్. జై సేవాలాల్. నా పేరు భానోత్ కిషన్ నాయక్, సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదో, రేవంత్ రెడ్డి గారు కూలగొట్టడం దాని మీద పెట్టేటటువంటి శ్రద్ధ, పడగొట్టే వాటి మీద పెట్టేటటువంటి శ్రద్ధ, విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాలను దోచుకోవడంలో ఉండేటటువంటి శ్రద్ధ, అక్కడ ఉండేటటువంటి 700 రకాలుగా పోయినటువంటి వన్యప్రాణులని, మూగజీవులని చంపేదాని మీద ఉన్నటువంటి శ్రద్ధ గిరిజనుల మీద, నిరుద్యోగ అభ్యర్థుల మీద లేకపోవడాన్ని సేవాలాల్ సేన గిరిజన సంఘం, గిరిజన సమైక్య తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. 2019 నుంచి 2023 వరకు అర్హులైనటువంటి యూనిట్లు మంజూరయ్యి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ సబ్సిడీ లోన్లు ఎప్పుడు పడతాయా అని చెప్పని, సబ్సిడీ సొమ్ము ఎప్పుడు పడుతుందా అని చెప్పని ఎదురు చూస్తున్నటువంటి, గత 4-5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాటిని అన్నింటినీ రద్దు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనేటటువంటి పేరుతోటి మళ్ళా దరఖాస్తులు చేసుకోండి అని చెప్పని మళ్ళా అభ్యర్థుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నటువంటిది. ఒక మంత్రి మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఈ రుణాలు రాజీవ్ యువశక్తి అని చెప్పని ఒక ఆయన అంటారు. ఇంకొక ఆయన గతంలో ఉండేటటువంటి అన్ని రకాలటువంటి సబ్సిడీలు లోను మంజూరై ఉన్నటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి గారు ఒక సంతకం పెడితే సబ్సిడీ డబ్బులు మొత్తం నేరుగా అభ్యర్థుల ఖాతాల్లో పడేటటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితిని నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తూ, ఆ రద్దు ప్రకటన చేస్తూ మళ్ళా నిరుద్యోగులు పెట్టుకోవాలా, అభ్యర్థులు పెట్టుకోవాలని చెప్పనంటే ఇవాళ జిరాక్స్ సెంటర్ల చుట్టూ మళ్ళా నిరుద్యోగులైనటువంటి యువకులు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2019 నుంచి 23 వరకు ఏదైతే ట్రైకార్ లోన్లు మంజూరయ్యి వాళ్ళు ఇప్పుడు సబ్సిడీకి అర్హులై ఉన్నారో, వాళ్ళ సబ్సిడీలు వాళ్ళకు 290 కోట్ల రూపాయలు వాళ్ళకి తక్షణమే ఇవ్వాలా. అట్లనే కొత్తగా మళ్ళా రాజీవ్ యువ వికాసం అనేటటువంటి పేరుతోటి వచ్చేటటువంటి ఆ నిరుద్యోగ అభ్యర్థుల దగ్గర నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవాలా, వాళ్ళకు కూడా లోన్లు ఇవ్వాలా. కానీ పాత బకాయిల్ని కంపల్సరీగా సెటిల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే రేపు 5వ తారీఖు వరకు, ఇవాళ 3వ తారీఖు, 5వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ రాకపోతే 7వ తారీఖు చలో హైదరాబాద్కు పిలుపునిస్తా ఉన్నాం. సేవాలాల్ సేన, గిరిజన సంఘం, గిరిజన సమైక్య, ఇంకా కలిసి వచ్చేటటువంటి గిరిజన సంఘాలు ఈ అభ్యర్థులందరినీ, ట్రైకారు అర్హులైనటువంటి అభ్యర్థులందరినీ తీసుకొని ఇవాళ హైదరాబాదు రేపు 7వ తారీఖు నాడు హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఇవాళ అర్హులైనటువంటి నిరుద్యోగులందరికీ, అర్హులైనటువంటి ట్రైకార్ లోన్ మంజూరు అయ్యేటటువంటి వాళ్ళందరికీ ఆ సబ్సిడీ లోన్లు వేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై సేవాలాల్, జై జై సేవాలాల్, జై సేవ. తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి భూకే నాగేశ్వర. నేను ట్రైకార్ అనేది గిరిజన హక్కు. ఈ గిరిజన హక్కుని తుంగల దొక్కటానికి ప్రభుత్వం పూనుకొనుంది. అదే కొనసాగించాలని మేము అన్ని సంఘాలు తెలంగాణలో అన్ని ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు 5వ తారీఖు నాడు దీని మీద ప్రభుత్వం దిగి రాకపోతే 7వ తారీఖు నాడు గిరిజన అధికారులకు హైదరాబాద్లో ముట్టడి కార్యక్రమం ఉంటుంది.
దాంతోపాటు తెలంగాణలో గిరిజనులకు వ్యవసాయం బాగా చేస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు బ్యాంకులో రుణాలు ఇవ్వకపోవటం, అలాగే రుణమాఫీ చేయకపోవటం, పిల్లలకు చదివించి కష్టపడి చదివించి అంటానికి డబ్బులు లేక గిరిజనులు బాధపడుతున్నారు. ఇలా కూడా ట్రైకార్ లోన్ కూడా ఆపటం తెలంగాణ ప్రభుత్వానికి ఇది సాధ్యం కాదు. అది ఆపకుండా నడపాలనేదే గిరిజన సంఘం, అన్ని సంఘాలు మేము పోరాటం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ₹1,00,000 లోన్లు పెట్టుకోండి అంటే అందరూ గిరిజనులు పెట్టుకున్నాక డ్రా సిస్టమ్ పెట్టారు. డ్రాలో వచ్చిన వాళ్ళకు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవడం కూడా జరిగింది. అందుకే జనాలందరూ కూడా గవర్నమెంట్ ని ఓడించడం జరిగింది. ఓడించిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన టైగర్ లోన్లు పెట్టారు. ఆ లోన్లని మరి సబ్సిడీ ₹20,000 కట్టించుకున్నారు. మరి ఇంతవరకు ₹1,00,000 ఆస్వాన్ని ఇంతవరకు వేయలేదు. వేయకుండా ఇప్పుడు రాజీవ్ వికాస్ అని ఒకటి కొత్తది పెట్టారు. అవి ఇచ్చిన తర్వాత ఇచ్చుకుంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ అవి రద్దు చేసి ఇస్తామంటే మాత్రానికి దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. 7వ తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది. వాళ్ళు దిగి రాకపోతే మాత్రం భారీ ఎత్తున కార్యక్రమం ఉంటుందని చెప్పేసి దీనికి తెలంగాణ గిరిజన సమైక్య, తెలంగాణ గిరిజన సంఘం, సేవలాల్ సేన ఇంకా ఎస్టీ సంఘాలన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి. భారీ ఎత్తున కార్యక్రమం ఆ లోపు ఈ లోన్లు ఇస్తే మాత్రానికి చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒక గిరిజన బిడ్డగా రూరల్ మండలం నుండి ఈరోజు జరుగుతున్నటువంటి ముట్టడి కార్యక్రమంలో గిరిజన బిడ్డలు అడుగంటి పోతా ఉన్నారు. వ్యవస్థ చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వాళ్ళు పగలనక నైట్ అనక గిరిజన రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నటువంటి పంటలకు గిట్టుబాటు ధర రాక, అదేవిధంగా రైతులు ఎన్నుముక్క అని చెప్పి ముందు సంకల్పంతో వచ్చినటువంటి వినాదము ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందికి కోల్పోతా ఉన్నారు. అదే కాదు, ప్రభుత్వం పెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కొంచెం ఆలోచిస్తూ ఉన్నది. ఈ లోన్లలో తక్షణమే విముక్తి చెందేటట్టు పెట్టుకున్నటువంటి అర్హులైనటువంటి వాళ్ళకి పేర్లు వచ్చి ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా తక్షణమే ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని ఈ రూరల్ మండలం తరపున గిరిజన బిడ్డగా మేము ఆశిస్తూ ఉన్నాం. అదే కాదు, చదువుకున్న బిడ్డలు రోడ్ల మీద పడి నానా ఇబ్బందులుగా గురవుతా ఉన్నారు. చదువుకున్న జాబులు లేవని ఇబ్బంది పడతా ఉన్నారు. చదువుకొని ప్రయోజనం లేనటువంటి బిడ్డలకి ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తే ప్రభుత్వం తరపున గిరిజన బిడ్డలు కూడా ఒక న్యాయం జరిగినట్టు ఉంటుందని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా గిరిజన బిడ్డలు చాలా ఇబ్బంది పడి రోడ్ల మీద ఏదో కూలినాలికి ఇవాళ ఆటో డ్రైవర్ ఉన్నారంటే ఒక బీడీ చేసిందని చెప్తా ఉన్నారు. బీడీ అంటే క్వాలిఫికేషన్ చదివించాలంటే ఒక నిరుపేద ఒక గిరిజన బిడ్డలకి ₹1,00,000 ఖర్చు అయినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ ₹1,00,000 తండ్రి తేయాలంటే ఈరోజు గిట్టుబాటు ధరలు రాక, ఏ పంటలు పండించినా సరైన గిట్టుబాటు ధరలు రాక, కౌలు చేసినా కౌలులో పంట పండక, టయానికి నీళ్లు పెట్టినా దిగుబడి రాక, ఎరువులకి మందులు వాటికి ఇత్తనాలు కొనక డబ్బులు లేక పిల్లలకి చదువులకి ఇబ్బంది పడి గిరిజన బిడ్డలు ₹1,00,000 పెట్టి చదివిస్తా ఉన్నా ఈరోజు చదువుకున్న ఒక ఆటో తోలటానికో, ఒక కిరాణం కొట్లనో, లేక ఒక బట్టల షాపులలో పనిచేసే అటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. దీని మీద ఆశించి ఒక క్వాలిఫికేషన్ ఉన్న పిల్లలకి తగిన న్యాయం చేకూర్చాలని చెప్పి ఈ ప్రభుత్వ తరపున న్యాయం చేయగలుగుతారని చెప్పి ఇక్కడ రూరల్ మండలం తరపున మండల పరిషత్ ముందు ఈరోజు ఈ పెట్టినటువంటి కార్యక్రమం విజయవంతంగా కొనసాగించి రాబోయే రోజుల్లో గిరిజన బిడ్డల్ని ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళని సెలవు తీసుకుంటా ఉన్నాను.